కరీంనగర్ మార్కెట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రథసప్తమి రోజున స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజలు, సూర్యప్రభ వాహన సేవలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉన్నందున ఫిబ్రవరి 1వ తేదీన కరీంనగర్లో యాత్ర జరుగుతుందని చెప్పారు. సమ్మక్క సారలమ్మ జాతరకు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 51 కేంద్రాల నుంచి 4000 ఆర్టీసీ బస్సులు వేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్పై తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు లేదన్నారు ఆయన. మున్సిపల్ ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేయాలని ప్రభాకర్ సూచించారు. 4000 బస్సులు కరీంనగర్ పాత బజార్లో ఉన్నటువంటి చాలా చారిత్రాత్మకమైనటువంటి మహిమ కలిగినటువంటి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 9వసారి విజయంగా అందరి ఆకాంక్షకు అనుగుణంగా భగవంతుని వేడుక జరుగుతూ ఉంది. 1వ తారీఖు నాడు మరి ప్రదర్శన ఉంటుంది. రేపు ఎదుర్కోలు, ఎల్లుండి కళ్యాణం కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. రవాణా శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉత్తర తెలంగాణ కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్ నుంచి 51 కేంద్రాల నుంచి 4000 బస్సులు, అదేవిధంగా చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడానికి కొరకు వాళ్ళకు ఒక ట్యాగ్ను బస్సు ఎక్కేటప్పుడే తల్లిదండ్రులు వేయించుకుంటే మరి కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ తోటి ఎక్కడ పోయినా కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలతోటి పోయేవాళ్ళు తప్పకుండా ఆ పిల్లలకు ఒక క్యూఆర్ కోడ్ గల టైని వాళ్ళు చేయికి వేసినట్టయితే ఎక్కడైనా మిస్ అయినా కూడా మరి పోలీస్ శాఖ అది రూపొందించింది. దాని